హైదరాబాద్ను ఐటీ హబ్గా మార్చేందుకు రెడీ అయింది టీఆర్ఎస్ సర్కార్. ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్లాన్ వేసింది. ఇప్పటికే ఒరాకిల్ వంటి సాఫ్ట్వేర్ కంపెనీలతో చర్చలు జరిపిన ఐటీ మంత్రి కేటీఆర్ ఇవాళ మరో 150 కంపెనీలతో భేటీ కానున్నారు. అంతేకాక తెలంగాణ ఐటీ పాలసీని రూపొందించనున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్గా తయారు చేస్తామన్నారు కేటీఆర్. తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఐటీ పాలసీని మరింత సమగ్రంగా రూపొందిస్తామన్నారు ఆయన. ప్రభుత్వం రాబోయే 5 ఏళ్లలో మరొక 15-20 ఏళ్ల వరకు సరిపడా సమర్థతను టెక్నాలజీ పరంగా సంపాదించుకునే ప్రయత్నంలో ఉంది. తప్పకుండా తెలంగాణను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో మనకున్న హైదరాబాద్తో పాటు ఇతర నగరాల్లోని మన సమర్థతను కూడా వాడుకొని ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రం టెక్నాలజీ రంగంలో టాప్ 5 స్టేట్స్లో ఒకటిగా ఉండాలనే లక్ష్యంతో మీటింగ్ జరిగింది. ప్రపంచ దేశాల్లో పేరొందిన కంపెనీలతో చర్చలు జరిపి కంపెనీల నుంచి సలహాలు సూచనలను స్వీకరిస్తామన్నారు కేటీఆర్. హైదరాబాద్ను ప్రపంచ నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఐటీ డిపార్ట్మెంటు అదేవిధంగా కొన్ని ఇతర సంస్థలు హైసియా అనే సంస్థ, ఐల్యాప్ అనే సంస్థ అందరూ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. తాజ్ కృష్ణాలో దాదాపు ఒక 150 సంస్థలతో మన డిపార్ట్మెంట్కి సంబంధించిన ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వేరియస్ ఇనిషియేటివ్స్ డిస్కస్ చేయడానికి, వాళ్ళ వైపు నుంచి కూడా సలహాలు సూచనలు స్వీకరించడానికి ఈ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. జూలైలో అమెరికాలో జరిగే ఆటా ఉత్సవాల్లో కేటీఆర్ పాల్గొననున్నారు. దీంతో పాటు అమెరికాలో ఉన్న ఐటీ కంపెనీలతో సమావేశమై హైదరాబాదులో ఐటీ అభివృద్ధికి సలహాలు తీసుకుంటామన్నారు కేటీఆర్.